పీగన్నవరం నియోజకవర్గంలో వరద ప్రాంతమైనటువంటి మూడు మండలాల్లో అయినవెల్లి, పీగన్నవరం, మామిడి కుదురు ఈ మూడు మండలాలు కూడా గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి గోదావరి ఉధృతంగా రావటం కారణంగా ఈ మూడు మండలాలు పర్యటించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా అయినవెల్లి మండలంలో కొండకుదురు, పొట్టిలంక మొత్తం ఈ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత పీగన్నవరం మండలంలో గంటిపెదపూడి గ్రామం అయినటువంటి అక్కడ ఊడుమూడు లంక గ్రామానికి త్రాగునీరు సప్లై చేసే క్రమంలో పడవ త్రాగునీరు ప్యాకెట్లు ఏవైతున్నాయో అవి లోడ్ చేసి తీసుకెళ్లే క్రమంలో ప్రమాదానికి గురవడం జరిగింది. ఆ గురైనటువంటి సందర్భంలో ఆ పడవలో ఉన్నటువంటి ఆరుగురిలో 5 సురక్షితంగానే కాపాడటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి అంటే అతను లైఫ్ జాకెట్ సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రమాదానికి గురయ్యి అతను కనిపించకుండా పోవటం జరిగింది. అతను వెతకడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టినాయి. అయినా కూడా ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. కాబట్టి అదే పనిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరం అయినటువంటి సంఘటన. ఎందుకంటే పాపం చాలా పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం మా ప్రభుత్వం ఇమీడియట్గా ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదే కారణంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అంటే వాళ్ళ సిస్టర్కి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవరికన్నా ఏదైనా ప్రమాదం జరిగినా ఇబ్బంది జరిగినా కూడా ఇమీడియట్గా ఆదుకుంటుంది అనేది దీనికి నిదర్శనంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండా చూడమని అధికారులకు అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మేము అంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో మామిడి కుదురు మండలం పాసరలపూడి శ్రీరాంపేట రావడం జరిగింది. ఇప్పుడు శ్రీరాంపేటలో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరినీ దర్శించి పరామర్శించి వీళ్ళకి ఏ విధమైనటువంటి అవసరాలు అనేది తెలుసుకుని ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకి రేషను ఇంకా కాయగూరలు, వంట నూనె, పప్పు దినుసులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ అడిగి తెలుసుకుని ఇంకా ఏమైనా అవసరం అంటే వీళ్ళకి ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులని అప్రమత్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ నా మనవి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే ఇమీడియట్గా అధికారులకు తెలియజేస్తే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నా.